సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి కృష్ణ. నేను హైదరాబాద్ రెస్టారెంట్ని ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను అనమాట లాస్ట్ 7 yearsగా. సో మీరు రాత్రి ఈ ఈవెంట్కి వచ్చారు, చాలా మంది బిజినెస్లో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ని చూస్తుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? యా, ఇట్ వాజ్ ట్రూలీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. యాక్చువల్లీ మన కమ్యూనిటీలో ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఫ్రమ్ వేరియస్ సెక్టర్స్ నుంచి ఆల్ పీపుల్ రావడం, వాళ్ళందరినీ కలవడం ఇట్స్ ఏ వెరీ గ్రేట్ థింగ్. సో ఇది కూడా బాగా ఆర్గనైజ్ చేశారు మనకి ఇది. సో డిఫరెంట్ ప్యానల్స్లో సెట్ చేశారు. సో ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా, సో స్టార్టప్స్ కానీ ట్రెడిషనల్ బిజినెస్ కానీ ఫండింగ్స్ కానీ, సో వీ హ్యాడ్ డిఫరెంట్ ప్యానల్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్పర్టైజ్ ఉన్న పీపుల్ ఉన్నారు బిజినెస్లో. సో ఇంటరాక్ట్ అవ్వడం ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది. మీరు ఐటీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఐటీకి సంబంధించి కూడా ప్యానల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మీకు ఇప్పుడు అనిపిస్తుందా మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ అవ్వాలి ఐటీలో అని? డెఫినెట్లీ. సో ఇప్పుడే ఏ సెషన్ అటెండ్ అయ్యానండి. సో ఇట్ వాజ్ నెక్స్ట్ బిగ్ థింగ్. సో వీళ్ళందరినీ చూసి అనిపించింది, సో ఫర్ నెక్స్ట్ మనం లెగసీ పాస్ చేయాలంటే బిజినెస్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ థింగ్ వీ కెన్ పాస్ అవుట్ టు అవర్ చిల్డ్రన్ rather than assets. So it builds our nation, it builds our country. So I think our nation building, it depends upon the business we create today. సో గ్లోబల్ కాన్ఫరెన్స్ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది ఓవరాల్ ఈవెంట్? యా, ఐ థింక్ నేను ఇదే ఫస్ట్ టైం అండి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ రావడానికి. బట్ ఇట్ వాస్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ మీటింగ్ న్యూ పీపుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్కింగ్ కానీ లర్నింగ్ న్యూ ఆపర్చునిటీస్ కానీ. ఇట్ వాస్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్.